ఓ కులమందరం ఓ ఫెలోషిప్, ఓ కులమందరం. అరే యేసయ్య ఏ కులం కోసం రక్తం కార్చాడు? అందరి కోసం కదా. మనకి ఎందుకీ భేదం? బలిపీఠ మీద పెట్టిన పశువు పూర్తిగా కాలాలి, సగం కాలితే బాగోదు, ఎదో కొంపు. అవునా? బలిపీఠను పెట్టిన పశువుకి చర్మం ఒలిచేది, తోక కత్తిరించాలి. అది మేకో గొర్రె ఏదో తెలకూడదు. సంఘంకి వచ్చాక మీరెవరో, మీరు ఏంట్లు పాంట్లు అండి తద్దినాలు దినాలు ఎడకూడదు. మన అందరూ యేసు రక్తంలో కలగబడిన ప్రియ సహోదరి సహోదరులు, దేవుని పిల్లలు. పెద్దోడా చిన్నోడా నల్లోడా తెల్లోడా ఈ భేదం సంఘంలోకి తేకుండా సుమా. ఎందుకంటే కొన్ని సంఘాలు ఇలాగే పాడైనాయి. ఏమండి, పెద్దోళ్ళు అందరూ ఒక చోట కూర్చుంటారు, పేదోళ్ళందరినీ ఒక పక్కకే పెడతారు. సంఘంలో అటువంటిది తేకూడదు. ఈ సమరయ స్త్రీ చూసి ఏమంటుందో, నీళ్ళు అమ్మ అంటే ఇప్పుడు నీళ్ళిస్తే వదిలిపోయేదానికి మీరేమో యూదులు మాట్లాడరేటి? ఎక్కడ చూపించకండి, సంఘంలోనే చూపించకండి ఈ భేదం, సమాజంలోనే చూపించకండి. మీరు పనిచేసే కాడ, చదువుకునే కాడ ఎక్కడ కూడదు. అందరితో ప్రేమగా ఉండండి అంతే. అందరితో సమాధానంగా